Hello everyone, welcome back to my channel Learning Land. Today we are learning small sentences for kids. మనం డైలీ రొటీన్ లైఫ్లో పిల్లలతో కొన్ని తెలుగు వర్డ్స్ లేదా తెలుగు సెంటెన్సెస్ అనేవి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదండి. సో ఆ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ లెర్న్ స్మాల్ సెంటెన్సెస్ ఫర్ కిడ్స్. ఫస్ట్ వన్, మీరు పడిపోవచ్చు లేదా నీవు పడిపోవచ్చు అనడాన్ని ఇంగ్లీష్లో యు మే ఫాల్ డౌన్. యు అంటే నీవు, మే అంటే పోవచ్చు, ఉండొచ్చు, లైక్ దట్. ఫాల్ డౌన్ అంటే పడిపోవడం. సో యు మే ఫాల్ డౌన్, మీరు పడిపోవచ్చు. నెక్స్ట్, తినడానికి ముందు మీ చేతులు కడుక్కోండి. తినడానికి ముందు మీ చేతులు కడుక్కోండి అనడాన్ని ఇంగ్లీష్లో వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ అంటే కడుక్కోవడం, యువర్ హ్యాండ్స్ అంటే మీ చేతులు, బిఫోర్ అంటే ముందు, ఈటింగ్ అంటే తినడం. సో వాష్ యువర్ హ్యాండ్స్, మీ చేతులు కడుక్కోండి, బిఫోర్ ఈటింగ్ తినడానికి ముందు. నెక్స్ట్, ఇప్పుడు వెళ్ళి పడుకో. ఇప్పుడు వెళ్ళి పడుకో ఇన్ ఇంగ్లీష్ గో అండ్ స్లీప్ నౌ. గో అండ్ స్లీప్ నౌ. గో అంటే వెళ్ళడం, స్లీప్ అంటే పడుకోవడం, నవ్ అంటే ఇప్పుడు. సో గో అండ్ స్లీప్ నౌ, ఇప్పుడు వెళ్ళి పడుకో. నెక్స్ట్, తల దువ్వుకో. తల దువ్వుకో ఇన్ ఇంగ్లీష్ కోంబ్ యువర్ హెయిర్. కోంబ్ యువర్ హెయిర్, కోంబ్ అంటే దువ్వుకోవడం, హెయిర్ అంటే తల. సో కోంబ్ యువర్ హెయిర్, తల దువ్వుకో. నెక్స్ట్, ఈ బూట్లు ధరించండి లేదా ఈ బూట్లు వేసుకోండి అనడాన్ని ఇంగ్లీష్లో పుట్ ఆన్ దీస్ షూస్. పుట్ ఆన్ దీస్ షూస్. పుట్ అంటే ధరించడం, ఉంచడం, లైక్ దిస్. దీస్ అంటే ఇవి. సో పుట్ ఆన్ దీస్ షూస్, ఈ బూట్లు వేసుకోండి. నెక్స్ట్, నేను ఇప్పుడు నిద్రపోవాలి. నేను ఇప్పుడు నిద్రపోవాలి అనడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు స్లీప్ నౌ. ఐ హ్యావ్ టు స్లీప్ నౌ. హ్యావ్ అంటే నేను నిద్రపోవాలనుకుంటున్నాను కాబట్టి నేను హ్యావ్ యూజ్ చేసుకోవాలండి. సో స్లీప్ అంటే నిద్ర, నవ్ అంటే ఇప్పుడు. ఐ హ్యావ్ టు స్లీప్ నౌ, నేను ఇప్పుడు నిద్రపోవాలి. నెక్స్ట్, మీ గోర్లు కత్తిరించండి. మీ గోర్లు కత్తిరించండి ఇన్ ఇంగ్లీష్ కట్ యువర్ నైల్స్. కట్ యువర్ నైల్స్. కట్ అంటే కత్తిరించడం, నైల్స్ అంటే గోర్లు. సో కట్ యువర్ నైల్స్, మీ గోర్లు కత్తిరించండి. నెక్స్ట్, నన్ను చూడనివ్వు. నన్ను చూడనివ్వు ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ లుక్. లెట్ మీ లుక్. లుక్ అంటే చూడటం, లెట్ మీ అంటే చెయ్యనివ్వు అని అర్థం. సో లెట్ మీ లుక్, నన్ను చూడనివ్వు. నెక్స్ట్, ఏం జరుగుతోంది. ఏం జరుగుతుంది ఇన్ ఇంగ్లీష్ వాట్స్ గోయింగ్ ఆన్. వాట్స్ గోయింగ్ ఆన్. వాట్స్ అంటే ఏమిటి, గోయింగ్ ఆన్ అంటే జరగడం. సో వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది. నెక్స్ట్, అలా అనడానికి ఎంత ధైర్యం. నువ్వు అలా అనడానికి నీకు ఎంత ధైర్యం అనడాన్ని ఇంగ్లీష్లో హౌ డేర్ యూ సే లైక్ దట్. హౌ డేర్ యూ సే లైక్ దట్. హౌ డేర్ యూ అంటే నీకు ఎంత ధైర్యం, సే అంటే అనడం, చెప్పడం, లైక్ దట్ అంటే అదే విధంగా లేదా ఆ విధంగా. సో హౌ డేర్ యూ సే లైక్ దట్, అలా అనడానికి నీకు ఎంత ధైర్యం. నెక్స్ట్, అది తప్పు. అది తప్పు ఇన్ ఇంగ్లీష్ దట్స్ రాంగ్. దట్స్ రాంగ్. దట్స్ అంటే అది, రాంగ్ అంటే తప్పు. సో దట్స్ రాంగ్, అది తప్పు. నెక్స్ట్, నీ ముక్కు శుభ్రం చేసుకో. నీ ముక్కు శుభ్రం చేసుకో ఇన్ ఇంగ్లీష్ క్లీన్ యువర్ నోస్. క్లీన్ అంటే శుభ్రం చేసుకోవడం, నోస్ అంటే ముక్కు. సో క్లీన్ యువర్ నోస్, నీ ముక్కు శుభ్రం చేసుకో. నెక్స్ట్, స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేయండి పుట్ ఆఫ్ ది స్టవ్. పుట్ ఆఫ్ ది స్టవ్. పుట్ అంటే చెయ్యడం, ఉంచడం, లైక్ దిస్, ఇలాంటి వర్డ్స్ వస్తాయండి. సో పుట్ ఆఫ్ ది స్టవ్, స్టవ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్, నువ్వు దానికి అర్హుడువు లేదా నువ్వు ఆ పని చేయడానికి అర్హుడువు అనడాన్ని ఇంగ్లీష్లో యు డిజర్వ్ ఇట్. యు డిజర్వ్ ఇట్. డిజర్వ్ అంటే అర్హుడు. సో యు డిజర్వ్ ఇట్, నువ్వు దానికి అర్హుడవు, యు డిజర్వ్ ఇట్. నెక్స్ట్, షూ లేసెస్ని కట్టుకోండి. షూ లేసెస్ని కట్టుకోండి అనడాన్ని ఇంగ్లీష్లో బైండ్ ది షూ లేసెస్. బైండ్ ది షూ లేసెస్. బైండ్ అంటే కట్టుకోవడం. సో బైండ్ ది షూ లేసెస్, షూ లేసెస్ను కట్టుకోండి. నెక్స్ట్, మీ పెద్దలను గౌరవించండి. మీ పెద్దలను గౌరవించండి ఇన్ ఇంగ్లీష్
రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. రెస్పెక్ట్ అంటే గౌరవించడం, ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళను. సో రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, మీ పెద్దవాళ్ళను గౌరవించండి. నెక్స్ట్, దీన్ని నీ దగ్గరే ఉంచుకో. దీనిని నీ దగ్గరే ఉంచుకో. ఇన్ ఇంగ్లీష్, కీప్ దిస్ టు యువర్ సెల్ఫ్. కీప్ అంటే ఉంచుకోవడం, యువర్ సెల్ఫ్ అంటే నీ దగ్గరే, దిస్ అంటే దీన్ని లేదా ఇది. సో కీప్ దిస్ టు యువర్ సెల్ఫ్, దీన్ని నీ దగ్గరే ఉంచుకో. నెక్స్ట్, ఉదయాన్నే లేవండి. ఉదయాన్నే లేవండి. ఇన్ ఇంగ్లీష్, గెటప్ ఎర్లీ మార్నింగ్. గెటప్ ఎర్లీ మార్నింగ్. గెటప్ అంటే లేవడం, ఎర్లీ అంటే త్వరగా లేదా ఉదయాన్నే, మార్నింగ్ అంటే ఉదయాన్నే. సో గెటప్ ఎర్లీ మార్నింగ్, ఉదయాన్నే లేవండి. నెక్స్ట్, బయటికి వెళ్ళేందుకు ఎటువంటి మార్గం లేదు. బయటికి వెళ్ళేందుకు ఎటువంటి మార్గం లేదు. ఇన్ ఇంగ్లీష్, దెర్ ఈజ్ నో వే టు గో అవుట్ సైడ్. దెర్ ఈజ్ నో వే, ఎటువంటి మార్గం లేదు, టు గో అవుట్ సైడ్. అవుట్ సైడ్ అంటే బయటికి, వే అంటే మార్గం. సో దెర్ ఈజ్ నో వే టు గో అవుట్ సైడ్, బయటికి వెళ్ళేందుకు ఎటువంటి మార్గం లేదు. నెక్స్ట్, మీ పుస్తకాలను కింద ఉంచండి. మీ పుస్తకాలను కింద ఉంచండి. ఇన్ ఇంగ్లీష్, పుట్ యువర్ బుక్స్ డౌన్. పుట్ అంటే ఉంచడం, డౌన్ అంటే కింద. సో పుట్ యువర్ బుక్స్ డౌన్, మీ పుస్తకాలను కింద ఉంచండి. పుట్ యువర్ బుక్స్ డౌన్. నెక్స్ట్, తరగతికి ఆలస్యం చేయవద్దు. తరగతికి ఆలస్యం చేయవద్దు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ బీ లేట్ ఫర్ ది క్లాస్. డోంట్ బీ లేట్ ఫర్ ది క్లాస్. లేట్ అంటే ఆలస్యం, డోంట్ బీ అంటే చేయొద్దు అని అర్థం. ఫర్ ది క్లాస్, డోంట్ బీ లేట్ ఫర్ ది క్లాస్, తరగతికి ఆలస్యం చేయవద్దు. నెక్స్ట్, అతనిని ఏడిపించకు. అతనిని ఏడిపించకు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ మేక్ హిమ్ క్రై. డోంట్ మేక్ హిమ్ క్రై. మేక్ అంటే తయారు చేయడం, క్రై అంటే ఏడిపించడం, మేక్ అంటే చెయ్యడం, లైక్ దట్ అలాంటి వర్డ్స్ వస్తాయి. సో డోంట్ మేక్ హిమ్ క్రై, అతన్ని ఏడిపించకు. నెక్స్ట్, తమ్ముడిని నీతో ఆడించు. తమ్ముడిని నీతో ఆడించు. ఇన్ ఇంగ్లీష్, ప్లే విత్ యువర్ బ్రదర్. ప్లే విత్ యువర్ బ్రదర్, మీ తమ్ముడితో ఆడుకో అనడానికి కూడా ప్లే విత్ యువర్ బ్రదర్, విత్ అంటే తో అని వస్తుందండి. సో ప్లే విత్ యువర్ బ్రదర్, తమ్ముడిని నీతో ఆడించు. నెక్స్ట్, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ గో టు స్ట్రేంజర్స్. డోంట్ గో టు స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ అంటే తెలియని వాళ్ళు, వింత మనుషులు. సో డోంట్ గో టు స్ట్రేంజర్స్, తెలియని వాళ్ళ దగ్గరకు వెళ్ళకు. నెక్స్ట్, ఎవరు ఏమిచ్చినా తీసుకోవద్దు. ఎవరు ఏమిచ్చినా తీసుకోవద్దు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. టేక్ అంటే తీసుకోవడం, ఎనీథింగ్ అంటే ఏదైనా, గ్రాంటెడ్ అంటే వాళ్ళు అనుకున్నది ఏదైనా ఇవ్వాలి అనుకుంటే సో అది తీసుకోవద్దు అని చెప్పడానికి డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. నెక్స్ట్, పరాయి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. పరాయి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ ఇంగ్లీష్, బీ వెరీ కేర్ఫుల్ అరౌండ్ స్ట్రేంజర్స్. బీ అంటే ఉండడం, వెరీ కేర్ఫుల్ అంటే చాలా జాగ్రత్తగా, అరౌండ్ అంటే మన చుట్టుపక్కల, స్ట్రేంజర్స్ అంటే పరాయి వాళ్ళు. సో బీ వెరీ కేర్ఫుల్ అరౌండ్ స్ట్రేంజర్స్, పరాయి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండాలి. ఇన్ ఇంగ్లీష్, బీ బ్రేవ్ వేరెవర్ యు గో. బీ బ్రేవ్, ధైర్యంగా ఉండాలి, వేరెవర్ యు గో, ఎక్కడికి వెళ్ళినా సరే. బ్రేవ్ అంటే ధైర్యం, బీ అంటే ఉండడం, వేరెవర్ అంటే ఎక్కడికైనా వెళ్ళడం. సో బీ బ్రేవ్ వేరెవర్ యు గో, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండాలి. నెక్స్ట్, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ గో ఎనీవేర్ వితౌట్ టెల్లింగ్ మీ. డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికైనా సరే, వితౌట్ టెల్లింగ్ మీ, నాతో చెప్పకుండా వెళ్ళొద్దు. ఓకేనా, డోంట్ గో వెళ్ళొద్దు, ఎనీవేర్ ఎక్కడికైనా, వితౌట్ టెల్లింగ్ మీ, టెల్లింగ్ అంటే చెప్పడం. సో నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. నెక్స్ట్, నువ్వు ఏడుస్తూ ఉంటే ఇంకా నిన్ను ఏడిపిస్తూనే ఉంటారు. నువ్వు ఏడుస్తూ ఉంటే ఇంకా నిన్ను ఏడిపిస్తూనే ఉంటారు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ క్రై దే విల్ స్టిల్ మేక్ యూ క్రై. ఇఫ్ యూ క్రై, నువ్వు ఏడుస్తూ ఉంటే దే విల్ స్టిల్ మేక్ యూ క్రై, వాళ్ళు నిన్ను ఇంకా ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు. స్టిల్ అంటే
ఇప్పుడు ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు. ఇఫ్ యూ క్రై దే విల్ స్టిల్ మేక్ యూ క్రై. నెక్స్ట్, నిన్ను ఎవరైనా కొడితే మీ అమ్మకు చెప్పండి. నిన్ను ఎవరైనా కొడితే మీ అమ్మకు చెప్పండి. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ టెల్ యువర్ మదర్. ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ, హిట్ అంటే కొట్టడం. సో ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ, నిన్ను ఎవరైనా కొడితే టెల్ యువర్ మదర్, టెల్ అంటే చెప్పడం, యువర్ మదర్ అంటే మీ మమ్మీకి. సో ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ టెల్ యువర్ మదర్, నిన్ను ఎవరైనా కొడితే మీ అమ్మకు చెప్పండి. నెక్స్ట్, వృద్ధులకు సహాయం చేయాలి. వృద్ధులకు సహాయం చేయాలి. ఇన్ ఇంగ్లీష్, ఓల్డ్ పీపుల్ షుడ్ బి హెల్ప్డ్. ఓల్డ్ పీపుల్ అంటే వృద్ధులు, షుడ్ బి హెల్ప్డ్ వాళ్ళకి సహాయం కావాలి. సో ఓల్డ్ పీపుల్ షుడ్ బి హెల్ప్డ్, వృద్ధులకు సహాయం చేయాలి లేదా వాళ్ళకి సహాయం కావాలి. నెక్స్ట్, ఆహారాన్ని వృధా చేయవద్దు. ఆహారాన్ని వృధా చేయవద్దు. ఇన్ ఇంగ్లీష్, డు నాట్ వేస్ట్ ఫుడ్ లేదా డోంట్ వేస్ట్ ఫుడ్. డు నాట్ వేస్ట్ ఫుడ్, వేస్ట్ అంటే వృధా చేయడం, ఫుడ్ అంటే ఆహారం. సో డు నాట్ వేస్ట్ ఫుడ్, ఆహారాన్ని వృధా చేయకండి. నెక్స్ట్, బయట ఆహారం ఎక్కువగా తినకూడదు. బయట ఆహారం ఎక్కువగా తినకూడదు. ఇన్ ఇంగ్లీష్, డు నాట్ ఈట్ టూ మచ్ ఫుడ్ అవుట్ సైడ్. డు నాట్ ఈట్ టూ మచ్ ఫుడ్ అవుట్ సైడ్. టూ మచ్ అంటే ఎక్కువగా, అవుట్ సైడ్ అంటే బయట, ఈట్ అంటే తినడం. సో డు నాట్ ఈట్ టూ మచ్ ఫుడ్ అవుట్ సైడ్, బయట ఆహారం ఎక్కువగా తినకూడదు. ఇతరుల నుండి ఏమీ తీసుకోవద్దు. ఇతరుల నుండి ఏమీ తీసుకోవద్దు లేదా బయట వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకోకూడదు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. డోంట్ టేక్ ఎనీథింగ్ అంటే ఏదైనా సరే, ఫ్రమ్ అదర్స్, అదర్స్ అంటే బయట వాళ్ళు లేదా ఇతరులు. సో డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్, టేక్ అంటే తీసుకోవడం, ఇతరుల నుంచి ఏమీ తీసుకోవద్దు. నెక్స్ట్, అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ టెల్ లైస్. డోంట్ టెల్ లైస్, టెల్ అంటే చెప్పడం, లైస్ అంటే అబద్ధాలు. సో డోంట్ టెల్ లైస్, అబద్ధాలు చెప్పకూడదు. నెక్స్ట్, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇన్ ఇంగ్లీష్, అవాయిడ్ బ్యాడ్ హ్యాబిట్స్. అవాయిడ్ అంటే దూరంగా ఉండడం, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చెడు అలవాట్లు, హ్యాబిట్స్ అంటే అలవాట్లు. సో అవాయిడ్ బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సో చూసారు కదండి, ఈ సెంటెన్సెస్ అని మనం డైలీ పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం కదండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.